వాతావరణం పొల్యూషన్ ఆపితే సార్ మొక్కలు నాటడం సార్ సార్ కొంచెం సార్ కెమెరాకి ఒకసారి సార్ చూడండి సార్ 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 ఒకసారి చూడండి సార్ 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 చూడండి సార్ సార్ మీరు వెనకాల రావాలి సార్ మీరు సార్ కెమెరా సార్ చేయండి చేయండి సార్ కెమెరా మొత్తం మీరే సార్ ఒకసారి చూడండి సార్ సార్ కవర్ తీయాలా మట్టి పోకుండా దానిలో పెట్టారు ఏమన్నా మట్టి ఎక్కువ మట్టి మట్టి కొంచెం తీసి ఖాళీ తీసేసి మొక్క బాగుండాలి మొక్క పై ఇంకొంచెం దాని చుట్టూ మట్టి అంత పైకి ఏందిరా ఇవాళ వన మహోత్సవం సందర్భంగా సైనిక్ స్కూల్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్, నాగార్జున యూనివర్సిటీ, ఎన్సిసి గ్రూప్ గుంటూరు వాళ్ళ తరఫున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ దీనికి నాగార్జున యూనివర్సిటీ వారు చాలా సహకరించారు. వివిఐటి కాలేజ్ తరఫున వాళ్ళు ఇదంతా ఆర్గనైజ్ చేశారు. సైనిక్ స్కూల్ ఇప్పుడు స్థాపించి 50 సంవత్సరం అవుతుంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జనవరి 2012లో జరగనున్నాయి. అందుకని ఈ సంవత్సరం మొత్తం రకరకాల కార్యక్రమాలు చేపట్టాము. వాటిలో ఒక భాగంగా మన వంతు కృషిగా మన దేశంలో చెట్లు నాటే కార్యక్రమంకి సహకరించాలని మన అసోసియేషన్ తీర్మానించింది. నేను సైనిక్ స్కూల్ విద్యార్థిని, పూర్వ విద్యార్థిని. అలాగే ఇప్పుడు 25 ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి గుంటూరులో ఉన్న కమాండింగ్ ఆఫీసర్ని. సో ఈరోజు మనందరం ఇక్కడ వన మహోత్సవం సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సైనిక్ స్కూల్ స్టూడెంట్స్, ఎన్సిసి, నాగార్జున యూనివర్సిటీ ఈ 4 ఏజెన్సీస్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో ఫారెస్ట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ భాస్కర్ రెడ్డి గారి సహకారం చాలా ఉంది. వారు ఈరోజు ఉద్దేశం ఏంటంటే మిలియన్ కంటే అంటే 10 లక్షలు 15 లక్షలు మొక్కలు నాటి ఒక వరల్డ్ రికార్డు చేయాలనేది కూడా ఉద్దేశం ఉంది. అలాగే మన పర్యావరణాన్ని బాగుపరచడం కోసం చేస్తున్నాం. ఎన్సిసి ఎప్పుడు ఇది పట్నం, గుంటూరు, ఒంగోలులో జరుగుతూ ఉంది.